హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ డేట్స్‌తోని ఒక మంచి హెల్తీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేయబోతున్నాననమాట. అవును, మీకెవరికైనా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ తెలిస్తే పక్కా కామెంట్ చేయండి. ఓకేనా? నేనిక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకుంటున్నాననమాట. ఈచ్ ఐటెమ్ వచ్చేసి 150 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిలో ఒక 2 ఐటెమ్స్ అయితే మిస్ అయ్యాయన్నమాట. అవొచ్చేసి పిస్తా అండ్ కాజు. నేనిక్కడ సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, తెల్ల నువ్వులు అండ్ బాదం. ఈ బాదం క్వాంటిటీ వచ్చేసి 100 గ్రామ్స్ అన్నమాట. మిగతావన్నీ 150 గ్రామ్స్ అయితే బాదం ఒక్కటే 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ డేట్స్ అయితే క్వాంటిటీ ఎక్కువ పడుతుందనమాట. నేనిక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ 150 గ్రామ్స్ తీసుకుంటే నాకొచ్చేసి 2 కేజెస్ డేట్స్ అయితే పడుతుంది. సో, ప్రెజెంట్ నా దగ్గర 1 కేజీ డేట్స్ మాత్రమే ఉంది. ఇక దాంట్లో అయినంత వరకు చేసినా మిగతాది తెచ్చుకొని చేస్తాననమాట. ఇవి సీడ్‌లెస్ డేట్స్ అయితే కాదు కదా! సో, నేనిక్కడ సీడ్స్ అన్నీ సెపరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి డ్రై ఫ్రూట్స్ మనం అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట. వాటర్‌మెలన్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత, ఇక్కడ పంకిన్ సీడ్ అయితే డ్రై రోస్ట్ చేస్తున్నా. ఆ తర్వాతొచ్చేసి సన్‌ఫ్లవర్ సీడ్స్. ఇవి మనం హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లోనే మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలనమాట. మనం హై ఫ్లేమ్ పెట్టి రోస్ట్ చేస్తే ఏంటంటే అవి మాడిపోతుంటది. చేదుగా అనిపిస్తది. అస్సలు మాడకుండా జాగ్రత్తగా మంచిగా వేయించుకోవాలి. ఇక్కడొచ్చేసి ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. పెద్దగా టైం ఏం పట్టదు రోస్ట్ చేసుకోవడానికి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అయితే త్వరగా వేగిపోతుందసలు. ఆహ్, కొంచెం చిటపట అంటే చాలు ఈ ఫ్లాక్స్ సీడ్స్ రోస్ట్ అయినట్టే. ఈ ఫ్లాక్స్ సీడ్స్‌ని నైట్ నానబెట్టి మార్నింగ్ ఆ నానబెట్టిన వాటర్ తీసుకుంటే చాలా మంచిదసలు. ఇక్కడొచ్చేసి చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ రోస్ట్ చేయక్కర్లేదు. నేనేం రోస్ట్ చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి తెల్ల నువ్వులైతే రోస్ట్ చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్. అన్నీ డ్రై రోస్టే చేసుకోవాలి. ఈ నువ్వులు కూడా మంచిగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలనమాట. అన్నీ ఒకటే దాంట్లో వేసుకుంటున్నాం కదా! సో, అలా. ఇక లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఆల్మండ్స్, బాదం. ఇవైతే రోస్ట్ చేసున్నాననమాట. పిస్తా అండ్ కాజు ఇవి 2 ఉంటే బాగుండేది. బట్ మిస్ అయ్యాయి. ఇగ ఉన్న వాటితోనే చేసేద్దాంలే. ఇక ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక స్పూన్ తోటి బాగా కలుపుకుంటున్నాననమాట. మనం గ్రైండ్ చేస్తాం కదా! సో, అందుకని కలుపుకుంటున్నాను అన్నీ మిక్స్ అయ్యేలాగా. మనం ఇది చల్లారాక గూడా కలుపుకోవచ్చు. కాకపోతే ఏంటో నేనైతే ఇప్పుడే కలిపేసి ఒక 10 మినిట్స్ పాటు అలా పక్కన పెట్టేస్తాననమాట. ఇక అది మంచిగా చల్లారాక మనం కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేడిగా అలా ఉన్నప్పుడు అసలు గ్రైండ్ చేసుకోవద్దు. మిక్సీ జార్ పాడవుతుంది కదా! ఈ ఫైనల్‌గా ఇదైతే చల్లారిపోయింది. ఇగ కొంచెం కొంచెం తీసుకొని నేనిక్కడ గ్రైండ్ అయితే చేస్తున్నాననమాట. చూసారా? మనం మరీ ఫైన్ పౌడర్‌గా చేసుకోవాల్సిన అవసరమేం లేదు. కొంచెం బరకగొస్తే చాలు, పర్లేదు. ఈ మిక్సీ జార్ మూతయితే చాలా టైట్‌గుందసలు చూసారా? ఇలా వస్తే చాలు. మరీ ఫైన్‌గుండాలని ఏం లేదు. ఇక ఈ గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే ఒక దాంట్లో వేసి పెడుతున్నాననమాట. సో, దీంట్లోనే తీసుకుంటున్నాను. కొంచెం మనకు కలుపుకోవడానికి ఈజీగుంటుంది. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకోవాలనమాట. చూసారా? ఇంత వేసుకున్నాను. ఇలా 3 టైమ్స్ అయితే ఇంతింత వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. మొత్తానికి గ్రైండ్ చేసిన తర్వాత నాకు డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే ఇంతొచ్చిందనమాట. ఒకవేళ ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ మనం వేయించుకోవాలంటే నెయ్యిలో రోస్ట్ చేసుకోవచ్చు, వేయించుకోవచ్చు. టేస్ట్ కూడా బావుంటుంది. బట్ నేనిక్కడ ఏం వేయించుకోలేదు. ఇగ ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంది కదా! ఇదొచ్చేసి ఒక కడాయిలోకి సగం తీసుకున్నాను. కలిపేటప్పుడు మనం మిక్స్ చేసేటప్పుడు కింద పోకుండా ఉంటుంది కదా! సో, ఈజీగుంటుందని చెప్పేసి ఇలా ఒక కడాయిలో అయితే వేసుకున్నా. ఇగ సీడ్స్ తీసి పెట్టుకున్న డేట్స్ అయితే ఉన్నాయి కదా! సో, ఆ డేట్స్ కూడా మనం ఈ పౌడర్‌లోకి వేసేసి ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత గట్టిగా లడ్డు అనేది వస్తుందనమాట. లేకపోతే పగిలిపోతుంది. సో, మనం బాగా కలుపుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ డేట్స్ అనేది మన చేతులకసలు తగలనే వద్దు. అంత మంచిగా స్మాష్ అయిపోవాలనమాట. అయితేనే లడ్డు మంచిగొస్తుంది. లేదంటే ఏదో అలా కలిపామంటే కలిపేసాం అన్నట్టు ఉందనుకోండి, చూడండి ఒకసారి ఇలా. ఈ లడ్డు అయితే ఇలా పగిలిపోతుందనమాట. మనకు ఎక్కువ రోజుల వరకు నిలువుండాలి కదా!
సో, పగలకుండా మంచిగుండాలి కదా! అందుకని మనం కొంచెం ప్రెషర్ పెడుతూ బాగా కలుపుకోవాలనమాట. సాఫ్ట్‌గా సో, మంచిగొస్తుంది. అయినా మనకి ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ మంచిగా కలిసిపోలేదు డేట్స్ అంటే తక్కువైనా తెలుస్తుంది. ఎలా అనంటే ఒకవేళ మనం అంతా కలిపాక ముద్దలు కడితే గట్టిగుంటుంది. సో, అప్పుడు సాఫ్ట్‌గా అయినట్టే. ఒకవేళ ముద్దలు కడుతుంటే పగిలిపోతూ ఉంటాయి కదా! సో, అప్పుడు ఇంకా బాగా కలిసిపోలేదు. ఇంకా కలపాలి లేదా డేట్స్ కలుపుకోవాలి అని అర్థమనమాట. చూసారా? ఇలా మంచిగొస్తుంది. మనం ఎంత బాగా కలిపితే మనకంత సాఫ్ట్ లడ్డయితే వస్తుందనమాట. ఇక ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుతోనే చాలా అంటే చాలా చాలా బెనిఫిట్ ఉంటదబ్బా! అవేంటంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ కూడా బావుంటుంది. మన బాడీకి మంచి ప్రోటీన్ అయితే అందుతుందనమాట. సో, డైలీ ఒకటి తీసుకుంటే చాలు మార్నింగ్. చిన్న పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు. 1 ఇయర్ బేబీ నుంచి ఎవ్వరైనా తినొచ్చు. హెల్త్‌కైతే చాలా మంచిదిది. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. కొంచెం ఏంటి చాలా టైమే పడుతుంది. బట్ మనం ఓపికతో చేసుకుంటే చాలా బావుంటుందనమాట. మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు బయట కొనుక్కోవాల్సిన అస్సలు అవసరమే ఉండదు. ఇంట్లోనే మంచిగా హెల్తీగా ప్రోటీన్ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. చూసారు కదా! మొత్తానికి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేసేసాను. చూస్తుంటేనే యమ్మీ యమ్మీగా సాఫ్ట్‌గా ఉంది. చూసారా? అస్సలు క్రాక్ లేకుండా మంచిగొచ్చిందనమాట. సో, మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసుకోండి మరి. మీ హెయిర్ గ్రోత్ బావుంటుంది. హెయిర్ ఫాల్ అవ్వకుండా మీ బాడీకి మంచి ప్రోటీన్ అందుతుందనమాట. మీ పిల్లలు చాలా ఎనర్జిటిక్‌గా, హెల్తీగా ఉంటారు. మరి మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసేయండి. అవును, నా వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు. ప్లీజ్ అబ్బా నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.